రవిశంకర్ వెడ్ల ప్రొఫెసర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్ గారు. ఈ కంచె గచ్చబౌలి భూముల విషయంలో ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది సార్. కంచె గచ్చబౌలిలో ఆ 100 ఎకరాలను పునరుద్ధరిస్తారా లేకపోతే జైలుకి వెళ్తారా అంటూ కూడా కామెంట్ చేసిన పరిస్థితి. సో ప్రతిపక్షాలు అంటూ ఉన్నాయి సార్, ఎస్పెషల్లీ బీఆర్ఎస్ చెప్తోంది సుప్రీంకోర్టు తీర్పు సర్కార్కు చెంపపెట్టు అని చెప్పి. చాలా విషయాల మీద సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆ వ్యాఖ్యల మీద మీ కామెంట్స్. ఇది వ్యాఖ్యలు కాదు, తీర్పులు కాదు. రెండు వ్యాఖ్య అంటే దానికి ఎన్ఫోర్సబిలిటీ ఏమి ఉండదు, అబ్జర్వేషనే. తీర్పు అంటే అది ఫైనల్ జడ్జ్మెంట్. ఇది వ్యాఖ్య కాదు, తీర్పు కాదు. ఇప్పుడు వరకు ఏం చేయాలో ఆదేశాలు ఇచ్చింది సార్. సో దేర్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కామెంట్, ఆర్డర్ అండ్ జడ్జ్మెంట్. సో ఇది కామెంట్ కాదు, జడ్జిమెంట్ కాదు. కేవలం కామెంట్ మాత్రమే కాదు, కామెంట్స్ ఉండొచ్చు. అదే సమయంలో ఫైనల్ జడ్జిమెంట్ కాదు. జడ్జిమెంట్ అయితే మీకు మళ్ళీ మేలో విచారణ ఎందుకుంటుంది. సో మళ్ళీ మేలో విచారణ కూడా చేపడతామన్నారు కదా. సో అందువల్ల ఇవి ఆర్డర్స్, ఆదేశాలు, తాత్కాలిక ఆదేశాలు, ఇంటరిమ్ ఆర్డర్స్ మాత్రమే. అది మనకు క్లారిటీ రావాలి మొదలు. దే ఆర్ నైదర్ కామెంట్స్ ఎలోన్ నార్ ఏ ఫైనల్ జడ్జ్మెంట్. సో ఎందుకు మరి అంటే సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక చాలా వాల్యూమినస్, చాలా పేజీలతో కూడుకున్నది కనుక దానిపైన రెస్పాండ్ కావటానికి మాకు సమయం కావాలి అని తెలంగాణ ప్రభుత్వం తరఫున లాయర్ అభిషేక్ సింగ్ మాన్వి అడిగితే కోర్టు ఏమన్నదంటే, ఓకే మీరు 4 రోజులు దానిపైన స్టడీ చేసి మీ రెస్పాన్స్ ఇవ్వండి, అప్పుడు మళ్ళీ విచారణ మేలో చేపెడతాం, ఈలోగా మీరు కొన్ని చర్యలు తీసుకోవాలి, తీసుకోకపోతే మీ అధికారులు జైలుకు పంపాల్సి వస్తుంది అని వ్యాఖ్యానించింది. సో క్లియర్గా ఆదేశాలు ఏంటి అన్నప్పుడు, ఒకటి 100 ఎకరాలలో ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏ రకమైన కార్యక్రమాలు చేపట్టకూడదు. ఆ 100 ఎకరాలు అంటే ఎక్కడైతే చెట్లు, మరి 400 ఎకరాల్లో డిస్ప్యూటు, మరి మిగతా 300 ఎకరాలలో ఏం చేయాలనేది క్వశ్చన్ వస్తుంది. సో 100 ఏకర్స్లో ఎక్కడైతే వన్యమృగాలు, అడవి ఉంది అని భావిస్తున్నారో అక్కడ సుప్రీంకోర్టు కూడా ఆ వీడియోలను చూసి ఇది స్పష్టంగా ఇందులో ద డెఫినిషన్ ఆఫ్ ద ఫారెస్ట్, అడవి ఉంది, క్లియర్గా కనబడుతోంది, వన్యమృగాలకు కూడా ఉన్నాయి, అందువల్ల దీని స్టేటస్ కోను రెస్టోర్ చేయండి అంటే, అంతకుముందు ఈ వివాదం అనేది రాకముందు ఏ పరిస్థితి ఉందో ఆ పరిస్థితిని అలాగే ఉంచండి. 2, ఇక్కడ ఉన్న వన్యమృగాల పరిరక్షణకు వన్యమృగాల సంరక్షణ అధికారి, తెలంగాణ ప్రభుత్వ అధికారి ఏం చేస్తాడో చెప్పండి. ఇది 2వది. 3వది, ఈ అంశం పైన మేము పర్యావరణ సంబంధిత అంశాలపైన ఎక్కడికైనా వెళ్ళి ఎంత తీవ్రమైన అవుట్ ఆఫ్ ద వే అయినా జడ్జ్మెంట్ ఇస్తాం. ఎందుకంటే ఆర్టికల్ 142ను కూడా ప్రస్తావించింది ఇటీవల రాష్ట్రపతి, గవర్నర్ల అధికారాల గురించి. ఆర్టికల్ 200, ఆర్టికల్ 201 పైన సుప్రీంకోర్టు ఏ రకంగానైతే ఆర్టికల్ 142 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆధారంగా జడ్జ్మెంట్ చెప్పిందో, ఆర్టికల్ 142 ఏం చెప్తుందంటే, ఫర్ డెలివరింగ్ ఎ కంప్లీట్ జస్టిస్ అనే కేసు, ఒక కేసులో సంపూర్ణ న్యాయాన్ని ఇచ్చేందుకు సుప్రీంకోర్టు ఏ రకమైన ఆదేశాలైనా జారీ చేయొచ్చు. దిస్ ఆర్ ద ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఆఫ్ ద సుప్రీంకోర్టు. ఒక డిగ్రీ ఇవ్వచ్చు, ఒక ఆర్డర్ ఇవ్వచ్చు, ఏదైనా ఆదేశించవచ్చు టు డెలివర్ కంప్లీట్ జస్టిస్. అంటే ఇక్కడ కూడా పర్యావరణ సంబంధిత అంశాలలో మేము ఎక్కడా వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు. మేము ఈ భూమి యాజమాన్యం గురించి మేము వెళ్ళడం లేదు అన్నారు. మీరు గుర్తిస్తే, మీకు గమనిస్తే, మీరు ఈ కంచె గచ్చిబౌలి ఇష్యూ వచ్చినప్పుడు ఇది ఎస్సీయు భూముల, రాష్ట్ర ప్రభుత్వ భూముల అని చర్చ వచ్చినప్పుడు నేను ఇక్కడ 2 సార్లు విశ్లేషించేటప్పుడు కూడా పదే చెప్పిన అంశం, అప్పటికి ఇంకా సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ రాలే, ద ఓనర్షిప్ ఈజ్ నాట్ అన్ ఇష్యూ అని చెప్పాను. మీరు గమనించండి, ఆ వీడియోలో క్లియర్గా ఉంటుంది. ఇది ఎస్సీయు భూముల, రాష్ట్ర ప్రభుత్వ భూముల అనేది ఇష్యూనే కాదు. ఇష్యూ ఈజ్ టు ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్ అన్నాను. ఇది సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ రాకముందు కొన్ని వారాల ముందు అన్నాను. ఇలా సుప్రీంకోర్టు కూడా సరిగ్గా అదే చెప్పింది. ఏమన్నది, మేము దీని యాజమాన్యం గురించి దాని జోలికి వెళ్ళడం లేదు, మేము వెళ్తున్నది ఏమైనా పర్యావరణ పరిరక్షణ.
పర్యావరణ పరిరక్షణ కోసం మేము ఏమైనా చేస్తాము, ఎక్కడికైనా వెళ్తాము. అంటే పర్యావరణ పరిరక్షణ, అడవుల పరిరక్షణ, వన్యమృగాల పరిరక్షణలో సుప్రీంకోర్టు కీలకమైన జడ్జిమెంట్స్ ఉన్నాయి. గోదవర్మన్ జడ్జిమెంట్ అని, గోదవర్మన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, అశోక్ కుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని ముఖ్యంగా 1996 జడ్జిమెంట్ను ప్రస్తావిస్తూ మా తీర్పులకు భిన్నంగా మీ ఏ చట్టాలు ఉండకూడదు అని కూడా చెప్పింది. ఎందుకంటే వాల్టా చట్టం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ వాదన ఏంటంటే చెట్లు నరకలేదు అని అనలేదు. సో చెట్లు నరకారా లేదా అని చర్చ వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది కొన్ని చెట్లు నరికిన మాట నిజమే అని. 1300 చెట్లు నరికేశాము. కానీ ఈ 1300 చెట్లు వాల్టా చట్టం ప్రకారము సెల్ఫ్ సర్టిఫికేషన్ అంటే ఎలాంటి అభ్యంతరాలు లేని చెట్లే అని ఒక సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చి తీసేయవచ్చు. అందువల్ల మేము ఆ రకంగా ఆ చట్టం ఆధారంగా సెల్ఫ్ సర్టిఫికేషన్ ద్వారా ఈ చెట్లను మినహాయించినారు కనుక ఈ చట్టం ప్రకారం నరకడాన్ని నిషేధించడం లేదు కనుక ఆ 1300 చెట్లు తొలగించామని కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. దానికి సుప్రీంకోర్టు అన్నది ఏంటంటే ఈ 1300 చెట్లను సెల్ఫ్ సర్టిఫికేషను మీ వాల్టా చట్టం మా తీర్పు కన్నా పెద్దదా, సుప్రీంకోర్టు తీర్పుకు భిన్నంగా ఏ చట్టాలు ఉన్నా కూడా ఆ చట్టాలు చెల్లవు, ఇది గుర్తుపెట్టుకోండి అని అడిగింది. అందువల్ల చెట్టు అంటే ఏంటి, అడవి అంటే ఏంటి, వన్యమృగాలు ఉన్నప్పుడు అది అడవి కాకపోతే ఏమవుతుంది, అది అడవి కాదు, అది గతంలో మనకు స్టేట్మెంట్ కూడా ఇచ్చిన ముంగీసలు ఉంటే అడవి అవుతుందా, ఇట్లాంటి కామెంట్లు వచ్చాయి. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం ఉండాలి. అలాగే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరిపినారా, ఇంకో కీలకమైన ప్రశ్న అడిగారు. మీరు 3 రోజులు సెలవులు వచ్చిన సందర్భంలో ఆ సమయంలో పెద్ద పెద్ద బుల్డోజర్లు జేసీపీలతో ఎందుకు చదును చేసే పని చేశారు? మాకు అవసరమైతే 2000 ఎకరాలకు పైగా ఉన్న ఎస్సీయు భూముల అన్నిటినీ మేము కన్జర్వేషన్ జోన్గా ప్రకటించి చెట్లు నరకద్దని కూడా ఆదేశాలు ఇవ్వగలం అంటూ కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సో ఇంకొక ముఖ్యమైన అంశం ఏమిటంటే ఈ భూమిని తాకట్టు పెట్టి 10,000 కోట్ల రూపాయల రుణం తీసుకుంది ప్రభుత్వం అనేది ఒక వివాదం, తీసుకున్నారా లేదా అని. సో దానిపై కూడా అమికస్ క్యూరీ అంటారు, అంటే కోర్టుకు సహకరించే అధికారి. అమికస్ క్యూరీ పరమేశ్వర్ అన్నది ఏంటంటే దీనిపైన 10,000 ఎకరాల లోన్ తీసుకున్నారన్నప్పుడు సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, మేము ఈ భూమి ఎవరు ఓనరు, ఈ భూమి తాకట్టు పెట్టారా, ఇది మాకు సంబంధం లేదు. ఎందుకంటే అమికస్ క్యూరీ రైజ్ చేసింది ఏంటంటే ఇది ప్రైవేటు వారు ఒకసారి నువ్వు తాకట్టు పెట్టినప్పుడు ఈ భూమి పైన హక్కులు ఆ ప్రైవేట్ వారికి కూడా వెళ్ళే అవకాశం ఉంది కదా అంటే సుప్రీంకోర్టు దాని జోలికి వెళ్ళలేదు. ఎవరైనా కానివ్వండి ఆ భూమి పైన పర్యావరణాన్ని కాపాడడం మా లక్ష్యం. అది ఏ తాకట్టు పెట్టారా లేదా, ఇది ఎస్సీయూ ల్యాండా, ఇది రాష్ట్ర ప్రభుత్వ ల్యాండా. మనకు రాష్ట్రంలో ప్రతిపక్షాలు కూడా ఈ భూ యాజమాన్యం చుట్టూ చాలా రోజులు తిరిగాయి. మీకు ఈవెన్ సివిల్ సొసైటీ గ్రూప్స్ కూడా ఇది ఎస్సీయూ భూములని కాదు రాష్ట్ర ప్రభుత్వ భూములని దానిపైన డాక్యుమెంట్లు చూపెట్టుకోవడం, దానిపైన పెద్ద చర్చ జరిగింది. ఆ రోజు నుంచి నేను చెప్తున్నాను అసలు అది ఇష్యూనే కాదు. ఎస్సీయూ ల్యాండ్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా అమ్ముతుంది, అమ్మదానికి అవకాశం లేదు, ఈ ల్యాండ్ నేను ఎట్లా అమ్ముతా అని ఫస్ట్ డేనే మాట్లాడాను. అందువల్ల ల్యాండ్ ఓనర్షిప్ అనేది ఇష్యూ కాదు, ల్యాండ్ మార్ట్గేజింగ్ అనేది ఇష్యూ కాదు. ఓనర్ కానప్పుడు మార్ట్గేజ్ చేసుకోరాదు, ఓనర్ అయినప్పుడు మార్ట్గేజ్ చేసుకోవచ్చు, ఎవడో అప్పగలుగుతాడు. ఇష్యూ అది కాదు. అందుకే సుప్రీంకోర్టు క్లియర్గా అదే మాట చెప్పింది, మార్ట్గేజ్ చేశారా లేదన్నది ఇష్యూ కాదు, ఓనర్ ఎవరన్నది ఇష్యూ కాదు, పర్యావరణాన్ని కాపాడాలి లేదా. ఎందుకంటే మన చట్టాలు ఏం చెప్తున్నాయంటే నా ఇంట్లో నా కాంపౌండ్ వాల్ లోపల చెట్టు నరకాలన్నా కూడా నేను పర్మిషన్ తీసుకోవాలి. ఈ మధ్య నేను నా ఇంటి దగ్గర ఒక చెట్టు నరకడానికి మున్సిపాలిటీకి 500 రూపాయలు ఏదో ఫీజు కట్టి పర్మిషన్ తీసుకొని చెట్టు నరికాను. ఇంటి పక్క వాళ్ళు చుట్టూ వాళ్ళు ఉన్నారు, ఎవడు పట్టించుకుంటాడు సార్, అందులో మిమ్మల్ని ఎవడు పట్టించుకుంటాడు సార్, నేను ఒక గంట సేపట్లో తీసి పెడతారు. ఆ చెట్టు పెద్ద చెట్టు పురుగు పట్టింది ఆల్రెడీ, అది ఎందుకు తీసేయాలంటే అది సవాలే లేదు, చట్టం చెప్తోంది. నా ఇంట్లో నా కాంపౌండ్ వాళ్ళ లోపల చెట్టు నరకాలన్నా కూడా అనుమతి కావాల్సిందే, దానికి డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ ఫీజు కూడా కట్టాలి. ఫీజు కట్టి దాన్ని చెట్టు తీసేసాను, ఎందుకంటే మనమే చట్టాలు ఫాలో కాకపోతే ఎట్లా అని. అందువల్ల అంత క్లియర్గా ఉంది. ఇది అడవా, మరి నా ఇంటి కాంపౌండ్ వాళ్ళు అడుగు ఉంటుందా, అడుగు ఉండదు కదా. కానీ మరి అంటే చెట్టు నరకడం అనేది దానికి పర్మిషన్ ఉండాలి. ఒక
ఒక హైట్ మించిన చెట్టు ఉంటే నరకాలంటే పర్మిషన్ కావాల్సిందే. అయితే రాష్ట్ర ప్రభుత్వం వాదన ఏంటంటే అలాంటి పర్మిషన్ నుంచి ఎగ్జంప్షన్ ఉన్న 1300 చెట్టు నరకాలి. నాకు తెలిసి ఉంటే మా ఇంటి కాంపౌండ్లో ఉన్న చెట్టు కూడా ఎగ్జామ్టెడా కాదో తెలుసుకునేవాడిని. సో అది నాకు తెలియదు. సో ఆ చెట్టు మరి ఎగ్జామ్టెడో కాదో తెలుసుకొని అవసరం ఉంటేనే తీసుకునేవాడిని. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే అది ఎగ్జామ్టెడ్ అని. అంటే రాష్ట్ర ప్రభుత్వమే ఎగ్జామ్షన్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఎలా నరికేస్తుంది? అందువల్ల చెట్లు నరకడము, వన్యమృగాలను డిస్టర్బ్ చేయడము, వాటర్ బాడీస్ డిస్టర్బ్ చేయడము, ఈ అంశం పైన సుప్రీంకోర్టు ఫోకస్ పెట్టింది. సుప్రీంకోర్టు కన్సర్న్ అలా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. ఎందుకంటే సుప్రీంకోర్టు క్లియర్గా అన్నది హైదరాబాద్ నీడ్స్, ఇది కూడా నేను చాలాసార్లు నా విశ్లేషణలో పదే చెప్పాను. ఇది ఐటీ కంపెనీలు రావద్దని ఎవరు అనడం లేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ వాదన ఏంటంటే మేము దీంట్లో ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం. ఇది గచ్చిబౌలి, నార్సింగ్, నానక్రామ్గూడ, కోకాపేట్ ఈ ఐటీ కారిడార్కి దగ్గరలో ఉంది కనుక ఇక్కడైతే ఐటీ కంపెనీలు పెట్టడానికి అవకాశం ఉంటుంది, దీనివల్ల ఉద్యోగాలు వస్తాయి. ఇది కదా రాష్ట్ర ప్రభుత్వం వైఖరి. దీన్ని ఎవరు కాదంటారు? ఐటీ కంపెనీలు వస్తాయంటే మనం వద్దంటామా? ఐటీ కంపెనీలు ఉద్యోగాలు కావాలంటే వద్దంటామా? కానీ సమస్య అది కాదు. మీరు ఐటీ కంపెనీలు పెట్టచ్చు. అందుకే సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఇష్యూ ఈజ్ నాట్ మీరు ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది కాదు, పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఏ పైనైనా చేయండి. హైదరాబాద్కు లంగ్ స్పేస్ అవసరం లేదా? హైదరాబాద్కు గ్రీన్ కవర్ అవసరం లేదా అని ప్రశ్నించింది. మరి చెన్నైలో, ఇతర బొంబాయిలో పెద్ద పార్కులు ఉంటాయి, మీకు నేషనల్ పార్క్స్ కూడా ఉంటాయి. మరి ఇవి హైదరాబాద్కు అవసరం లేదా అని అడిగింది. అందువల్ల క్వశ్చన్ ఈజ్ హౌ టు ప్రిజర్వ్ అండ్ ప్రొటెక్ట్ ద గ్రీన్ స్పేస్. అందుకే ఇది చెట్టు అడవి అవుతుందా లేదా, ముంగీసలు ఉంటే అడవి అవుతుందా, ముంగీస లేకపోతే అడవి కాదా, 2 చెట్లుంటే అడవి అవుతుందా, ఇది కాదు ఇష్యూ. నేను నా గతంలో కూడా క్లియర్గా ఇదే మాట అన్నాను, సుప్రీంకోర్టు నేను ఇదే అంది. అయ్యా ఇది పర్యావరణాన్ని కాపాడడం, అది మా స్టాండ్ పాయింట్ అని. ఆ విషయానికి వస్తే మేము ఎక్కడి దాకైనా వెళ్తాం అంటూ ఆర్టికల్ 142ను ప్రత్యేకంగా చెప్పింది. ఆర్టికల్ 142 ఎక్స్ట్రాడినరీ పవర్ సుప్రీంకోర్టుకి ఇస్తుంది. ఆ కాంటెక్స్ట్లో కాస్త ఎన్ఫోర్సబిలిటీ ఆఫ్ సుప్రీంకోర్టు ఆర్డర్స్ కొరకు ఒక అడుగు ముందుకేసి చీఫ్ సెక్రటరీని పర్సనల్లీ లయబుల్ చేసింది. అంటే ఈ ఆదేశాలు కనుక ఉల్లంఘించబడితే రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత అధికారైన చీఫ్ సెక్రటరీని వ్యక్తిగతంగా నేరం చేసినట్టుగా భావిస్తాం. దాన్నే పర్సనల్ లయబిలిటీ అంటారు. పర్సనల్గా లయబుల్ చేసి ఎంతమంది అధికారులు జైలుకి వెళ్తారో, మళ్ళీ అదే మాట చెప్పింది, అక్కడే టెంపరీ ప్రిజన్ కట్టి ఆన్నే 6 నెలలు జైల్లో పెడతాం. అది ఎంతమంది అధికారులను పెడతామో కూడా తెలియదు అని హెచ్చరించింది. అంటే దట్ ఓన్లీ షోస్ ద సీరియస్నెస్ ఆఫ్ ద సుప్రీంకోర్టు ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. మీరు చట్టాలు ఉన్నాయి, వాల్టా చట్టం కింద అనుమతి ఉందంటే సుప్రీంకోర్టు తీర్పు కన్నా భిన్నంగా వాల్టా చట్టాలు ఉండకూడదు, ఉంటే మార్చుకోమని చెప్పింది సుప్రీంకోర్టు. సో అందువల్ల సుప్రీంకోర్టు క్లియర్గా ది గ్రీన్ స్పేస్, లంగ్ స్పేస్, గ్రీన్ కవర్ ఆఫ్ హైదరాబాద్ను కాపాడాలి అనేది క్లియర్ జడ్జిమెంట్ ఇచ్చింది, క్లియర్ ఆదేశాలు ఇచ్చింది. రైట్ సార్. ఇక